అనుమానం పెనుభూతం అనడానికి నిదర్శనంగా జరిగింది ఈ బోరబండలో జరిగిన మర్డర్ కేసు ఏదైతే ఉందో. నరేందర్ అనే వ్యక్తి 27 ఏళ్ల క్రితం తను పెళ్లి చేసుకున్న భార్యని తన చేతులతో గొంతు నులిసికి అంటే గొంతు పిసికి చంపేశాడు. అంటే ఒక విధంగా చూసుకుంటే అనుమానం అంటే ఎప్పటి నుంచో ఉందంట తనకి అనుమానం అంటే భార్యపై. అంటే తరచుగా అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవారు, కానీ ఇంత పెద్దగా కాలేదు ఇప్పుడు. వీరి పిల్లలు కూడా కుమార్తె ఫారెన్లో చదువుతుండగా కొడుకు ఢిల్లీలో చదువుతూ ఉన్నాడు. సో వీళ్ళు ఇక్కడ కింద షాప్స్ ఏదైతే రెంట్కి ఇచ్చి బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉందో భార్య ఉందో పద్మలత, ఆమె ఇవన్నీ బిజినెస్ కూడా భర్తకు చేదోడుగా ఉంటా ఉంది. అయితే నరేందర్ రోజు ఉదయం ఈ ఏరియా మొత్తం పాల దుకాణం ఆయన చూసుకునేవాడు అంట. అంటే ఇంటింటికి మొత్తం పాలేసి మొత్తం చూసుకునేవాడు, పాల వ్యాపారం సిండికేట్ ఈయనే తీసుకునేవాడు. సో ఈ బుధవారం రోజు ఏదైతే ఉందో వీరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అది కాస్త పెద్ద ఘర్షణగా మారి భార్యని పై చేసుకోవడం జరిగింది. ఆ చేసుకున్న క్రమంలోనే భార్య నేను నీతో ఉండలేనంటూ నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను బ్యాగ్ సర్దుకున్న క్రమంలో ఆయనకు ఇంకా క్షణకావేశానికి గురైపోయి ఒక్కసారిగా గొంతు గట్టిగా మిదవడంతో మన శ్రోత పడిపోయింది. ముక్కులోంచి రక్తం కూడా వచ్చినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. సో అదే టైంలో ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేదని కూడా కొంతమంది బంధువులు చెప్తా ఉన్నారు. కానీ ఆ టైంలో తీసుకెళ్లకుండా ఆయన ఆమెను ఆ రూమ్లో పెట్టి బెడ్రూమ్లో డోర్ వేసేసి ఈయన హాల్లో పడుకొని ఉదయాన్నే లేచి ఏమీ తెలియనట్టుగా తన విధులకు తను వెళ్ళిపోయి పాలేసుకొని వచ్చి తర్వాత ఆయన స్నేహితులతో వచ్చి భార్య చనిపోయిందని చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆయనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. నా భార్య నేనే గొంతు మెసికి మరీ చంపానను పోలీసులు లొంగిపోవడం జరిగింది. అంటే చేసిన దుర్మార్గం కొన్ని చూసుకున్నాం. రీసెంట్గా చూసుకుంటే అమీర్పేట గురుమూర్తి కుక్కర్ కేసు అవుతుందో భార్య శివాన్ని మాయం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ దొరికిపోయాడు. సో ఇలాంటి నేను చేసినా దొరికిపోతానని అనుకున్నాడేమో, తానుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సో ఇప్పుడు భార్యను చంపేసి ఈయన జైలుకి వెళ్ళిపోయి ఇద్దరు పిల్లల్ని అనాథాలను చేశాడు ఈ వ్యక్తి నరేందర్ అనే వ్యక్తి. ఈ క్షణకావేశంలో చేసే ఏవైతే దారుణాలు ఉంటాయో ఇవి తీవ్ర పరిణామానికి దారితీస్తూ ఉంటాయి. ఇలాంటివి చేసేటప్పుడు కొన్ని ఆలోచించి చేయాల్సిన పనులు, ఎందుకంటే మీరు చేసే చిన్నపాటి పనులకు ఒక ప్రాణాలు పోతున్నాయి, ఒక కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి. దయచేసి మీరు కూడా చూసే ప్రేక్షకులు కూడా మీరు క్షణకావేశానికి గురి కావద్దు. ఏదైనా ఉండండి మాట్లాడుకో తెలుసుకోండి, కానీ ఇలాంటి వాటికి చేయొద్దని కూడా సూచిస్తూ ఉన్నాం. స్థానికులను అడిగి తెలుసుకుందాం, వారేమంటారో వారి మాటలు తెలుసుకుందాం. వాళ్ళైతే బాగానే ఉండేవారండి. ఎప్పుడు మాకు బయట చేసినంత కొట్లాట గట్ట ఏమీ లేదండి. మరి వాళ్ళు లోపల ఏం పడ్డదన్నది మనకు తెలియదు, కానీ మామూలుగా అయితే వాళ్ళైతే ఎప్పుడు ప్రేమగానే ఉండేవారు. ఎప్పుడైనా గొడవ పడేటోళ్ళు బయట కానీ ఇంట్లో కానీ? గొడవ అయితే బయట ఏం పడేవారు కాదండి. ఒకవేళ పడితే లోపల పడవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే కదా, ఎవరికైనా సరే సమస్య అన్నది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ఎవరు బయట పెట్టుకోం కదా. అలాగే ఇప్పుడు మరి ఏమైందన్నది మాకు కూడా తెలీదు. అయితే ఆ వేళ మార్నింగ్ మామూలుగా 2-3 వచ్చారు. ఏమైంది అంటే పద్మ మేడం చనిపోయారు అన్నారు. అంటే మేము పైకి వెళ్ళాం. అప్పటికి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు అంతే. ఈయనైతే మరి అలాంటి ఆయన కాదు. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి 14 సంవత్సరాలు అయింది, ఇదే ఏరియాలో ఉన్నాం. ఇక్కడే 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము వాళ్ళని. ఆయన ఎవరిని ఏమి అనరు, కనీసం సీమ కూడా అనుకారం చేయరు. మరి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మిస్సెస్ని కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు. మరి ఏమైంది అన్నది మనకు తెలీదు. స్థానికంగా చెప్పేది ఏంటంటే అనుమానంతో భార్యను చంపేశాడని అంటారు. మరి నిజమే అంటారు ఇది? అది మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఇంట్లోనే ఉంటుంది కదా, బయటకు చెప్పుకోలేం కదా ఎవరైనాని. ఇంట్లో సమస్య ఇంట్లోనే ఉంటుంది, బయట అలా చెప్పుకోగలం ఏదైనాని చెప్పలేం కదా, అది మనకు తెలియదు. మరి చూసుకోవడం అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు. రీసెంట్గా నెల అయింది అంతే, కుంభమేళ కాశీ వెళ్ళామండి, మేము అందరం కలిపి వెళ్ళాం. అప్పుడు చూసినంత వరకు అయితే ఎప్పుడైనా సరే చాలా ప్రేమగానే చూసుకునేవారండి ఆయన. మరి నిన్న ఆయన ఏమేమి పని చేశాడు, వెళ్ళినప్పుడు ఆయన ఏమేమి పని చేస్తుంటాడు, నిన్న ఎలా ఉన్నాడు? నేను అంత గమనించలేదండి. నేను మామూలుగా 5:30కి వస్తాను, ఆయన కూడా 5:30కి వెళ్తారు పాలకి లైన్కి, 7:30కి వస్తారు. ఒక 2 గంటలు పడుతుందండి లైన్ అయినా అవిటప్పటికి. అవి వచ్చి పాలు చక్కబెట్టుకుని వెళ్ళిపోతారు. అలాగే పాలు చక్కబెట్టుకుని పైకి వెళ్ళిన ఒక 10 నిమిషాలకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చాక నేను అడిగాను వాళ్ళ ఫ్రెండ్స్ని ఏమైందన్న అని. అంటే వాళ్ళ నాన్నగారికి కొంచెం హెల్త్ బాగాలేదు మొన్న ఈ మధ్యన, ఏమైనా అయిందేమో అని అడిగితే ఏమైందన్న అని అడిగితే పద్మ మేడం చనిపోయారమ్మా అన్నారు. ఇంకంతే తెలిసింది, అంతవరకే తెలుసు. అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అన్నది మనకు తెలియదు, ఎవరు చెప్పలేదు కూడా మనకు తెలియదు. పైకి వెళ్ళి చూసేటప్పుడు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కోపం పడుతుంటే కొద్దిగా సేపు ఉండి వచ్చేసాం కిందకి. పొద్దున మాట్లాడే ఎలా ఉన్నాడు? సైలెంట్గా నార్మల్గా ఉన్నాడు, టెన్షన్ పడుతున్నాడు? నేనేమి మాట్లాడలేదండి, ఆయన కూడా ఏం మాట్లాడలేదండి. ఆయన పని ఆయన చూసుకున్నారు, నా పని నేను చూసుకున్నాను. మాట్లాడిన ఏమైనా పాలకు అవసరం అయితే నేను అడుగుతాను,
లేదంటే ఇవి కావాలని చెప్తారు అంతవరకే కానీ మాట్లాడే అంత సిచ్యువేషన్ ఏమి ఉండదండి. పాలు వరకు ఏమైనా కావాలన్నా మాట్లాడాలన్నా మాట్లాడతాను అంతవరకే. పిల్లలు ఎక్కడ ఉంటారండి, ఎప్పుడు వస్తుంటారు? పాప అమెరికాలో ఉంటుంది, బాబేమో ఢిల్లీలో ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తుంటారు అలా, లేకపోతే ఎప్పుడో ఒకసారి వస్తుంటారు? లేదు పాప బాబు లీవ్లు వచ్చినప్పుడల్లా వస్తుంటారు. బాబు మొన్న జనవరిలోనే వెళ్ళారు. ఈ న్యూస్ తెలిసాక నైట్ వచ్చేసారు బాబు. పాప ఏమో వాళ్ళ నైట్కి వస్తారు. పోలీసుల కథనం ప్రకారం భార్యని అనుమానంతోనే చంపాడు అని చెప్పి ఆయన వచ్చి లొంగిపోయాడని పోలీసుల కథనం ప్రకారం చెప్తూ ఉంటే, స్థానికులు మాత్రం ఆయన చాలా మంచోడు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలే ఉండేవి కావు, అంటే ఒకవేళ గొడవలు ఉన్నా ఇంట్లోనే చూసుకునేవాళ్ళు, బయట ఎప్పుడు కనపడలేదు, చాలా అన్యోన్యంగా ప్రేమగా కనిపించే వాళ్ళంటూ కూడా స్థానికులు చెప్తూనే ఉన్నారు. చూడాలి మిస్టరీ, మరి ఆయనే చంపేశానని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు, కానీ స్థానికులు మాత్రం ఆయనపై పాజిటివ్ ఒపీనియన్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇది అనుమానంతో భార్యను చంపిన కేసులో బోరబండకు సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామన్ కోడితో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.